హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మేము ముందుకి ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో వచ్చేసాను. అదేంటో టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఇలా లాంగ్ వీడియో చేయక చాలా డేస్ అవుతుందండి. ఎక్కువ షార్ట్సే పెడుతున్నాను ఎందుకంటే లాంగ్ వీడియోస్కి వ్యూస్ రావు కాబట్టి. బట్ ఇది ఒక షార్ట్ వీడియోలో అయిపోదు కాబట్టి ఈరోజు మీ ముందుకైతే ఫుల్ వీడియోతో వచ్చేసాను. ఏం టాపిక్ అంటే నాకు యూట్యూబ్ నుంచి ఎన్ని టైమ్స్ మనీ వచ్చింది, ఎంత వచ్చింది, మానిటైజేషన్ తొందరగా కావడానికి నేను ఫాలో అయిన టిప్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ నా వీడియోస్ షార్ట్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తున్నారు. సో దానివల్లనే సరిగ్గా రీచ్ అవ్వట్లేదు అనుకుంటా. మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో ఈ డ్రెస్ చూస్తున్నారు కదా, ఇది చాలా సాఫ్ట్గా ఉంది. సాఫ్ట్ కాటన్ అనమాట. మీషోలోనే తీసుకున్నాను. కామెంట్ చేయండి లింక్ కావాలంటే. చాలా అంటే చాలా బాగుంది. ఇలా ఎల్బో హ్యాండ్స్ వచ్చేసాయి. నాకైతే చాలా బాగుంది. అంటే అంబరిల్లా కుర్తా. మీకు కావాలంటే లింక్ ఇస్తాను. జస్ట్ 345 రూపీస్కే వచ్చింది. బట్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ. నేను 3-4 టైమ్స్ వాష్ కూడా చేశాను. చూడవచ్చు వైన్ కలర్ది, వైన్ అండ్ పింక్ లాగా కనిపిస్తుంది. సో లేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మానిటైజేషన్ తొందరగా కావడానికి ఫాలో అయిన టిప్స్ ట్రిక్స్ మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వాచ్ టైం కావాలి 4000 అవర్స్ అండ్ 1K సబ్స్క్రైబర్స్ కావాలి. సబ్స్క్రైబర్స్ ఎలాగో ఈజీగా వస్తారు. బట్ వాచ్ టైం పెరగాలంటే ఏం చేయాలి? వాచ్ టైం పెరగాలంటే మనం ఎక్కువగా లైవ్ చేయాలి. ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. అండ్ ఎక్కువగా రోజుకు ఇప్పుడైతే నేను ఎక్కువగా ఫుల్ వీడియోస్ పోస్ట్ చేశాను. నాకైతే IUI వీడియో చేశాను, ఫాలుక్లా స్టడీ, వివాష్ గురించి చేశాను. ఇంకా 2-3 వీడియోలకి చాలా మంచిగా రీచ్ అయింది. పెట్టినప్పుడు వ్యూస్ రాలేదు, తర్వాత వ్యూస్ వచ్చి ఇప్పటికి కూడా వాటి వల్లనే నాకు రెవెన్యూ 3 టైమ్స్ వచ్చిందని చెప్పాలి. ఒకదానికి 2 lakh వ్యూస్, ఒకదానికి 1.5, ఇంకొకదానికి 3.5 వ్యూస్ వచ్చాయి, lakh వ్యూస్ వచ్చాయి. అప్పుడు రాకపోయినా ఇప్పుడు వస్తుంది. అందుకే ఐఎమ్ హ్యాపీ. దాంట్లో కంటెంట్ ఉంది కాబట్టి అంత వ్యూస్ వస్తున్నాయని నాది. సో మీరు కూడా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చూస్ చేసుకొని ఏదో పెడుతున్నాం కాకుండా మంచిగా ఎడిట్ చేసి నేర్చుకొని థంబ్నెయిల్స్ చూసి చేయండి. వాచ్ టైం కావాలంటే 11 minutes వీడియో, 18 minutes వీడియో అట్లా పెట్టండి. దానివల్ల మనకి ఎక్కువసేపు చూస్తారు, రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది అని చెప్తారు. అండ్ లైవ్ కూడా అప్పుడప్పుడు చేయండి. దానివల్ల మనకి వాచ్ టైం అనేది ఎక్కువగా వస్తుంది. అండ్ వీడియోస్ ఫుల్ లెంత్ వీడియోస్ ఎక్కువగా అప్లోడ్ చేయండి. షార్ట్స్ కూడా మనం అప్లోడ్ చేస్తాం కదా, 1 minute షార్ట్స్. కొంచెం ఎక్కువగా ఆ 1 minute అయినా ప్రతి ఒక్కరు చూసేటట్టు చూడండి. కొంతమంది సగం షార్ట్ చూస్తారు, మిగతా స్కిప్ చేసేస్తారు కదా. 1 minute మన వీడియోలోనే నిమగ్నమై ఉండేటట్టు చేయండి. సో ఇది పక్కన పెడితే నాకు యూట్యూబ్ నుండి రెవెన్యూ ఎన్ని టైమ్స్ వచ్చిందో మీతో షేర్ చేస్తాను. నాకైతే నేను ఛానల్ స్టార్ట్ చేసినాక 1 yearకి మానిటైజేషన్ అయింది. ఎందుకు అంత లేట్ అంటే నేనైతే రెగ్యులర్గా ఏం అప్లోడ్ చేయలేదు. నా హెల్త్ బాగాలేక నేను ఎప్పుడో ఒకసారి అండ్ కొంచెం బద్ధకం వల్ల కూడా అప్పుడప్పుడు వీడియోస్ పబ్లిష్ చేసేదాన్ని. షూట్ చేసి పక్కకు పెట్టేదాన్ని. ఎడిట్ చేయడం ఓపిక ఉండకపోయేది బద్ధకం వల్ల. సో అలా పోస్ట్ చేయడం వల్ల నాకైతే 1 year పట్టింది మానిటైజేషన్కి. కొన్ని రోజులు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత అసలు ఇంట్రెస్టే ఉండదు. ఇప్పటికి కూడా అంతే. అందుకే బట్ ఇప్పుడు 2025లో రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయాలని ఒక రిజల్యూషన్ లాగా పెట్టుకున్నాను. ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో మీరు చూస్తుంటే లాస్ట్ 1 month నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తున్నాయి. చూడండి ఒకసారి, అన్ని వీడియోస్ చెక్ చేయండి, మీకే తెలుస్తుంది నేను ఎంత ఎఫెక్ట్ పెడుతున్నానని. మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోస్ అనేటివి మీరు కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయాలి. అలా పోస్ట్ చేస్తేనే యూట్యూబ్ ఏదో ఒక వీడియోని పుష్ చేస్తుంది అన్నమాట. అన్ని వీడియోస్కి వ్యూస్ వస్తాయని లేవు. ఇప్పుడు 2-3 lakh ఉన్న వాళ్ళకి కూడా 1K వ్యూస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు చూస్తే ఇప్పుడైతే ప్రజెంట్లీ ఎక్కువ షార్ట్స్కే వ్యూస్ వస్తున్నాయి. మీరు కూడా ఫస్ట్ షార్ట్స్ చేసి తర్వాత ఫుల్ వీడియోస్ పోస్ట్ చేయండి. సో నాకైతే 3 times రెవెన్యూ వచ్చింది.
సో ఫస్ట్ టైం నాకు 4000 అవర్స్ అయిపోతుంది కదా, 1K సబ్స్క్రైబర్స్ ఫస్ట్ అయ్యారు. 1500 ఆర్ 2000 అయిన తర్వాత నాకు 4000 వాచ్ అవర్స్ అయ్యింది. ఆ తర్వాత ఒక ఫామ్ ఫిలప్ ఏమో సంథింగ్ ఉంటుంది, అంత గుర్తులేదు. కానీ ఆ తర్వాత మనకి డాలర్స్ చూపిస్తాయి ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని. సో నాకైతే అలా అయిన ఒక 10 డేస్కి నాకు డాలర్స్ అన్నీ అయిపోయాయి, $100 అయిపోయాయి. సో నాకైతే మినిమం వచ్చింది ఫస్ట్ టైం. అప్పుడు డాలర్పై 75 ఉండే మినిమం వచ్చింది. మినిమం అంటేనే మీరు చేసుకోవచ్చు. అండ్ సెకండ్ టైం మళ్ళీ అది అయిన తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. నేనేం వీడియోస్ పోస్ట్ చేయలేదు ఇంకా. ఆ తర్వాత కూడా నాకు మళ్ళీ నాది వివాష్ వీడియోకు పెట్టినప్పుడు వ్యూస్ రాలేదు, బట్ తర్వాత 3 lakh వ్యూస్ వచ్చాయి. దానివల్ల నాకు రెవెన్యూ వచ్చింది. మళ్ళీ $105 వచ్చాయి. 105 అప్పుడు డాలర్ ప్రైస్ వచ్చేసి 85 ఉండే. సో మీరే కౌంట్ చేసుకోవచ్చు ఎంత వచ్చింది అనేది. చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు. సో అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టైం రీసెంట్గా వచ్చింది. మినిమమే వచ్చింది, మరీ ఎక్కువ రాలేదు. ఇప్పుడు నేను వీడియోస్ పెడుతున్నాను, షార్ట్స్ పెడుతున్నాను. షార్ట్స్కి నార్మల్ వ్యూస్ వస్తున్నాయి, బట్ ఏంటంటే షార్ట్స్కి ఎక్కువ రెవెన్యూ రాదు కదా. సో నా పాత వీడియోస్కే నాకు మళ్ళీ వచ్చిందన్నమాట రెవెన్యూ. ఇప్పుడు నేనేం లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. మొన్న ఒకటి నా గోల్డ్ జ్యువెలరీ రీసెంట్గా తీసుకున్న దానికి 8.3 ఏమో వచ్చింది కదా, దానికి జస్ట్ కొన్ని వచ్చింది, మా రెవెన్యూ జనరేట్ అయింది కొన్ని డాలర్సే. బట్ ఓకే, 8K వ్యూస్ వచ్చినందుకు ఐఎమ్ హ్యాపీ. దానికోసం నేను మరీ ఏం కష్టపడి చేయలేదు కదా, కంటెంట్ ఉన్నదే చూపెట్టాను. బట్ కష్టపడి చేసిన దానికి వ్యూస్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒక్కసారి నా షార్ట్స్ అన్నీ చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. సో నాకైతే 3 times వచ్చింది రెవెన్యూ అయితే. సో ఇప్పుడైతే నేను ఏం ప్రొఫెషన్లో లేను కాబట్టి యూట్యూబ్ని నేను ఒక జాబ్ లాగా అనుకొని అయితే వీడియోస్ పెడుతున్నాను. అందుకే నాకు టైం దొరికినప్పుడల్లా నేను వీడియోస్ షూట్ చేసి ఎడిట్ చేసి పెడుతున్నాను కదా. సో దీనికోసం నేను కూడా కష్టపడుతున్నాను, నేను కూడా దీన్ని ఒక జాబ్ లాగానే ఫీల్ అవుతున్నాను. అందుకే నేను ఇక్కడ నుండి అయినా రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి అని అనుకుంటున్నాను. మీరు హౌస్ వైఫ్స్ అయితే కనుక యూట్యూబ్లో కంపల్సరీ చేసుకోండి. ఒక ప్లాట్ఫామ్ ఉంది, దాంట్లో మనకు కొంచెం ఈజీగా మనీ వస్తుంది అన్నప్పుడు మనం కూడా యూజ్ చేసుకోవాలి. అందుకోసమే నేను అది ఆలోచించి యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను. ఇప్పుడు కొన్ని ప్లాట్ఫామ్స్లో మనం ఫస్ట్ డబ్బులు కడితేనే తర్వాత మనీ వస్తుంది అని అంటారు కదా, బట్ యూట్యూబ్లో అయితే అలా ఏం లేదు. కాబట్టి మనం కొంచెం కష్టపడితే సక్సెస్ అవ్వగలం. ఇప్పుడు కాకపోయినా ఒక 1 yearకైనా అవ్వగలం. బట్ కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్ అని నేను కూడా రీసెంట్గానే తెలుసుకున్నాను. సో మీకు వీడియో ఎలా అనిపించింది, నేను ఏమైనా సోది ఎక్కువ పెట్టానా, ఇవన్నీ కామెంట్ చేయండి. నేనైతే ఒక్క వీడియో తీయడానికి మా పాపని మేనేజ్ చేసుకుంటూ వీడియో ఎడిటింగ్ చేయడం, షూటింగ్ చేయడం ఇవన్నీ చాలా కష్టం అవుతుంది. మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా, ఇవన్నీ కామెంట్స్లో రాయండి, నాకు కూడా తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తేనే నేను పెట్టే వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి. దాన్ని క్లిక్ చేయకుండా మీరు ఓన్లీ సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే వీడియోస్కి నోటిఫికేషన్స్ రావు. అసలు మీకు నేను వీడియోస్ పెట్టినట్టే కనిపించవు. సర్చ్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ శీర్షారెడ్డి ఛానల్. బై.